అనుదినం దేవునితో. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. దేవుడు తన ఏకైక కుమారుడైన క్రీస్తునందు ఎంతగానో సంతోషపడి, అలాగే తన కుమారుని పోలి నడుచుకుని వారు ఈ లోకములో అనేకులు ఉండాలి అని దేవుడు వాంఛించినాడు. అయితే మనకు తెలుసు, మనము దేవునికి కానీ ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు కానీ ఎన్నడూ సాటి వారముగా సమానులముగా ఎప్పటికీ మనం ఉండలేము. కానీ క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది పశ్చాత్తాపపడి పరిశుద్ధపరచబడి ఆత్మలో ఎదిగినప్పుడు ఆయన సహాయము ద్వారా, దేవుని ఆత్మ సహాయము ద్వారా మనము ఆత్మలో ఎదిగినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క పోలికగా మనం మార్చబడగలం. దేవుని ఉచితమైన కృపను బట్టియే మనం ఆయన పోలికలోనికి మనం మార్చబడగలం. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఈ మాట ఎంతో ధీమాగా చెప్తున్నాడు. అయితే ఈ మాటను పౌలు గారు ధీమాగా చెప్పక ముందు ఆత్మకు శరీరానికి మధ్య జరిగినటువంటి పోరాటంలో ఎంతగానో నలిగిపోయినాడు. ఆత్మలో ఎదగక ముందు రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నేను చేయునది నేను ఎరుగను, నా దేహమందు నా శరీరమందు మంచిది ఏదీ లేదు. నేను చేయగోరు మేలు చేయక నేను చేయగోరని కీడునే నేను చేస్తున్నాను. నేను ద్వేషించున్నదే నేను చేస్తున్నాను. నా యందు నివసించు పాపమే కానీ నేను కాను. నా దేహమందు మంచిది ఏదీ లేదు. అలాంటి పౌలు గారు ఆత్మలో ఎదిగిన తర్వాత నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అంటున్నాడు. మనము రక్షించబడిన తర్వాత ఆత్మలో ఎదగాలి. మనం ఆత్మలో ఎదగకపోతే మరుగుజ్జులుగా మనం ఉండిపోతాం. ఎదగవలసినంత ఎదగకపోతే శోధనలు వస్తాయి. కొన్నిసార్లు ఓడించబడడం కూడా జరుగుతుంది. అందుకొరకే రక్షించబడిన తర్వాత మనం ఆత్మలో ఎదగడానికి ప్రయాసపడాలి. మనము రక్షించబడినప్పటి నుండి ఆయన పోలికగా మార్చబడేటువంటి కార్యము మొదలై మనము మృతుల పునరుత్థానమందు ఆయన ఎదుట నిలబడేంత వరకు ఈ కార్యము ముగించబడుతుంది. మనము నిత్యము క్రీస్తులాగా జీవించాలి అనే ఆశలు కలిగి ఉండాలి. కానీ ధనము కొరకు ప్రాకులాడకూడదు. పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడే వారముగా మనం ఉండకూడదు. ఒక మిషనరీ తాను సేవ చేసినటువంటి స్థలానికి వచ్చిన వెంటనే ఆ గ్రామంలో సువార్త ప్రకటించడానికి మొదటి కూటాన్ని ఏర్పాటు చేశాడంట. గ్రామస్తులందరూ వచ్చినారు. ఈయన చక్కగా వర్తమానం అందిస్తుంటే వారందరూ ఉత్సాహంగా సంతోషంగా వింటున్నారు. ఈ వర్తమానికుడు వర్తమానం చెప్తూ ఉంటూ మధ్యలో క్రీస్తు ప్రభువారు దయగలవాడు, ఆయన అత్యంత కృపగలవాడు, ఆయన కరుణాశీలి అనేటువంటి మాటలను ఉపయోగిస్తూ తన వర్తమానాన్ని చెప్తున్నాడంట. అయితే వింటున్నటువంటి ప్రజలు అవును అన్నట్లుగా సంతోషంగా తలలు ఊపుతూ ఎంతో ఆనందంగా వాక్యాన్ని వింటున్నారంట. వారి ముఖాలు సంతోషంతో చిరునవ్వుతో కలకలలాడిపోతున్నాయంట. వారందరినీ చూసినటువంటి ఈ మిషనరీ ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసా అన్నాడంట. అంతలో వారిలో ఒకతను లేచి, అవునండి మాకు తెలుసు, మీకంటే ముందున్న బోధకుని గురించే కదా మీరు ప్రసంగిస్తున్నారు అన్నాడంట. అప్పుడు ఆ గ్రామస్తులంతా లేచి నిలబడి, అయ్యా మీరు చెప్తున్నటువంటి వ్యక్తి మా గ్రామానికి క్రమంగా వస్తూ మాకు మందులు సరఫరా చేసేవాడండి. సువార్తతో పాటు మా బాగోగులు కూడా అతను పట్టించుకునేవాడండి. మాతో ఎంతో ప్రేమగా దయతో వ్యవహరించేవాడండి. ఎంతో క్రమంగా వస్తూ ఉండేవాడండి. అయితే ఈ మధ్య అతను రావడం లేదు, నిలిచిపోయాడండి, ఎందుకండి అని అమాయకంగా ఆ గ్రామస్తులు ఈ ప్రసంగికుని అడిగినారంట. ప్రసంగిస్తున్నటువంటి కొత్త మిషనరీకి అర్థమైందంట, గతంలో ఇక్కడ సేవ చేసినటువంటి ఆ మిషనరీ ప్రజల్లో ఎంత బాగా ఆదరణ పొందాడో, ఎంతగా క్రీస్తును పోలి నడుచుకున్నాడో, ఎంత మంచి మాదిరిని చూపించాడో ఈ మిషనరీకి బాగా అర్థమై అప్పటి నుండి అతను కూడా ఆ మిషనరీ లాగానే నేను కూడా క్రీస్తును పోలి నడుచుకోవాలి, నేను కూడా ఈ ప్రజలకు క్రీస్తు ప్రేమను చూపించాలి, వీరితో నేను దయగా వ్యవహరించాలి అని అనుకున్నాడంట. గ్రామస్తులు ఆ మిషనరీలో క్రీస్తును చూడగలిగారని గ్రహించుకొని అతను కూడా అప్పటి నుండి మంచి మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి ప్రారంభించాడంట. దేవుని బిడ్డలారా, క్రీస్తును పోలి నడుచుకునేటువంటి దైవజనులు నేటి సమాజానికి చాలా అవసరం. క్రీస్తు స్వభావం కలిగినటువంటి దైవజనులు నేడు సంఘాలకు చాలా అవసరం. క్రీస్తును చూడాలని ఆశించిన వారు మొట్టమొదటగా క్రీస్తు దాసులను చూడడానికి వస్తారు. క్రీస్తును చూడాలని వచ్చేవారు మొదటగా క్రీస్తు దాసులను చూస్తారు.
దేవుని సేవ చేసేటువంటి దేవుని సేవకునిలో క్రీస్తు సారూప్యం వారికి కనబడకపోతే వారు అసంతృప్తితో తిరిగి లోకంలోకి వెళ్ళిపోతారు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పోలికలో మనం నడుచుకోవాలి. క్రీస్తు స్వభావాన్ని మనం అనుసరించి నడవాలి. ఆయన ప్రేమను, ఆయన దయను, ఆయన గుణ లక్షణాలను, ఆయన స్వభావ లక్షణాలను మనం కలిగి అనేక ఆత్మలను దేవుని రాజ్యంలోకి చేర్చుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, జీవం గల దేవా, నీకు వేలాది స్తోత్రాలు ప్రభువా. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడని మీ దాసుడైనటువంటి పౌలు గారు చాలా ధీమాగా చెప్తున్నాడు కొరింథీ సంఘానికి. కారణం, మీ దాసుడు మీ పోలికగా మార్చబడేటువంటి విషయంలో ఎంతో ప్రయాసపడ్డాడు నాయన. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు ఒకదానికొకటి విరోధంగా పోరాడుతున్నటువంటి పోరాటంలో తాను జయించాడు. పరిశుద్ధత కొరకు, పరిపూర్ణతను సాధించుట కొరకు ప్రయాసపడ్డాడు. నా తండ్రి, ఆత్మలో ఎదగాలని మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఆత్మలో ఎదగకపోతే మేము మరుగుజ్జులుగా ఉండిపోతాం. నీ రాజ్యం కొరకు మేము ఏమీ చేయలేము నాయన. నా ప్రియమైన తండ్రి, నీవు ఎంత దయగలవాడువో, మీరు ఎంత కరుణ గలవాడు, ఎంత అత్యంత కృప గలవాడు. అలాంటి గుణ లక్షణాలను మేము కూడా కలిగి, అయ్యా మీరు యేసు ప్రభువా అని ప్రజలు అనుకునేంత సాత్వికతలోకి మమ్మల్ని అందరినీ మీరు నడిపించండి. మీరే సహాయం చేయండి ప్రభువా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. అయ్యా, ఎంతమంది అవిధేయులు, తిరుగుబాటుదారులు ఉన్నారో వాళ్ళందరినీ మీరు మార్చివేయండి. రక్షణ లేని వారిని రక్షించండి ప్రభు. అనారోగ్యవంతులను మీరు ముట్టండి. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి జయము దయచేయండి. గర్భవతులకు సుఖమైన ప్రసవం దయచేయండి. నా ప్రియమైన తండ్రి, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారికి మీ సహాయం అందించండి. ప్రయాణాలు చేసే వారిని మీరు కాపాడండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా లోతైనటువంటి పశ్చాత్తాపము మీరు దయచేయండి. నీ పోలికగా నడుచుకున్నటకు, నీ పోలికలోనికి మార్చబడగలుగుటకు ప్రతి ఒక్కరికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా, ఆశీర్వదించబడే విధంగా, రక్షించబడే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. వార్తాపత్రికలు దేవుని రాజ్యాన్ని ప్రకటించలేవు, దేవుని వార్తను అవి ప్రకటించలేవు. దేవుని వార్తను ప్రకటించే పత్రికలు మనమే. కాబట్టి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు. మీ అందరి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. ఆయన ఇచ్చే ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ఆయన కార్చినటువంటి రక్తములో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ. ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ప్రభు మీ ఆత్మలను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.